ఆయన అన్నారు, "అమ్మ మీకు ఇంప్లాంట్స్ కూడా ఉపయోగపడదు. ఆ! మీరేంటంటే మేము పెట్టి తీసే పళ్ళు పెడతాము. ఏపించుకుంటారా?" అన్నాడు. ఆ! నాకు వద్దండి, నాకు ఇంప్లాంట్సే కావాలి. నేను మాట్లాడాలి రోజు. కాకపోతే పళ్ళు ఊడిపోయి ఆ! ఏమీ తినలేని స్థితిలో ఇబ్బంది పడటం కంటే ఆ! ఇలా ఇంప్లాంట్స్ ఏపించుకుంటానండి. చక్కగా అన్నీ తినొచ్చు. ఇంకోటేంటంటే మరి మాట్లాడాలి కదా మనం. అవును. అవును. మాట్లాడటానికి కూడా అంతకుముందు చాలా ఇబ్బంది పడ్డాను. అవును. ఇంకెక్కడికన్నా ఎళ్ళాలని కూడా భయపడిపోయాను. అవును. నాకాళ్ళ సంగతి తెలీదు. నా అవసరం కొద్దీ నేనైతే ఏపిచ్చుకున్నాను. హ్మ్. కానీ నాలాంటి పరిస్థితులున్నోళ్ళు తప్పకుండా ఏపిచ్చుకోవచ్చండి. హ్మ్. ఎందుకంటే సో, అందరికి నమస్తే అండి. ఈరోజు మనతోటి తిరుమల శక్తి శ్రీలక్ష్మి గారు ఉన్నారు. ఆవిడకి మనం ఫుల్ మౌత్ ఇంప్లాంట్స్ చేసి ఇప్పటికి 2 ఏళ్ళు దాటింది. సో, ఆవిడ అభిప్రాయాన్ని, ఆవిడ అనుభవాన్ని, ఆవిడకి ఎలా ఉందో మనం తెలుసుకుందాం. సో, బేసిక్‌గా ఈవిడ్ని నా దగ్గరికి వేరే డాక్టర్ గారు పెనమలూరులో చేసే డాక్టర్ గారు, డాక్టర్ సుధాకర్ గారు తీసుకొని వచ్చారన్నమాట. ఎందుకు ఎముక పూర్తిగా అరిగిపోయింది. చాలా కొద్దిగా ఎముకే ఉంది. సో, మనం అయితే చేయగలం అని చెప్పి ఇక్కడికి తీసుకొని వచ్చారు. నేను చూసినప్పుడు కూడా పై దవడ పూర్తిగా అరిగిపోయింది. కింద దవడ కూడా దాదాపు వెనకమాల అసలు ఎముకే లేదనమాట నరం పైన. సో, ఆ రోజు మనం ఇంప్లాంట్స్ చేసి కేవలం ఒక వారం రోజుల్లోనే పళ్ళు పెట్టేసాం. ఇప్పటికి 2 ఏళ్ళు అవుతుంది. 2 ఏళ్ళ ఫాలోఅప్ ఎక్స్‌రే అండి ఇది. సో, ఇది లేటెస్ట్ ఎక్స్‌రే ఇవాల్టిది. సో, ఆ రోజుడిది కూడా చూపిస్తాను. ఆ రోజుడిది ఇదండి. ఇయన్నీ ముక్కలు తీసేసి అప్పటికప్పుడు ఇంప్లాంట్లు వేసాము. చిగుర్లు కూడా ఇన్ఫెక్ట్ అయి ఉన్నాయి. ఎంత మానిపోయినాయి చూడండి. ఈ గుంటలన్నీ మానిపోయి నీట్గా ఎముకొచ్చింది. సో, అన్ని ఇంప్లాంట్స్ని ఎముక పట్టుకొని ఉండటం గమనించాం. 2 ఏళ్ల తర్వాత కూడా చెక్కు చెదరలేదు. ఆవిడ అభిప్రాయం తెలుసుకున్నాం. సో, శ్రీలక్ష్మి గారు చెప్పండి. సో, మీకేమైనా నొప్పులు ఉన్నాయా ఈ 2 ఏళ్లలో? ఏం లేదండి. ఏం లేవు. గట్టిగా కొరికి తినగలుగుతున్నారా? తింటున్నానండి. తినగలుగుతున్నారు. సో, చిగురుల నుంచి రక్తం రావటం కానీ, చీము రావటం కానీ అట్లాంటిది ఏమన్నా ఉందా? ఇప్పటి వరకు ఏమి లేదండి. ఇప్పటి వరకు ఏం లేదు. ఇప్పటి వరకు ఏమి లేదు. సో, శ్రీలక్ష్మి గారు ఏంటంటే ఆవిడ పాస్టర్ గారు అనమాట వాళ్ళ ఊరిలో. సో, శ్రీలక్ష్మి గారు మీదే ఊరు? మీ గురించి చెప్పండి కొంచెం. అదండి ఆగిరిపల్లి మండలం ఈదర గ్రామం. ఆ, నూజివీడుకి దగ్గరగా ఉంటుంది. ఓకే. మా ఇంటి పేరే. అవును. ఈదర గ్రామంలో. మ్, నేను మామూలుగా అయితే యేసుప్రభుని నమ్ముకున్నాను. ఆయన పరిచర్య చేస్తుంటా. ఓకే. ఎక్కువ ఏంటంటే సువార్త చెప్తూ ఉంటాను. ఎక్కువ పాటలు పాడుతూ ఉంటాను. పాటలు పాడుతుంటారు. మంచి సింగర్ కూడా. ఇంప్లాంట్స్ చేయించుకోవడం కారణం ఏంటంటే అంతకుముందు అయితే నేను మాట్లాడటం కష్టంగా ఉండేది. ఏం తినలేకపోయేదాన్ని. మ్, అప్పుడు సుధాకర్ గారి దగ్గరికి వెళ్ళాం. ఆ, ఆయన అన్నారు, "అమ్మ మీకు ఇంప్లాంట్స్ కూడా ఉపయోగపడదు. ఆ, మీరేంటంటే మేము పెట్టి తీసే పళ్ళు పెడతాము. ఏపించుకుంటారా?" అన్నాడు. ఆ, నాకు వద్దండి, నాకు ఇంప్లాంట్సే కావాలి. నేను మాట్లాడాలి రోజు. అవును. ఒకటి పాటలు పాడాలి, తర్వాత వాక్యం చెప్పాలి. మ్, కాబట్టి నాకు అలా పెట్టి తీసే అయితే నాకొద్దు. ఆ, నాకు ఇక్కడ డబ్బులు ముఖ్యం కాదు. నాకు కదలకుండా ఉండాలంటే, ఆ, అయితే అమ్మ మాకు తెలిసిన డాక్టర్ని అక్కడ తీసుకెళ్తాను. చాలా డబ్బు ఖర్చు అవుతుంది అన్నారు. నాకు ఎంత ఖర్చు అయినా పర్వాలేదు. నాకైతే మ్, ఇంప్లాంట్స్ వేయించి కదలకుండా ఉండే పళ్ళు కావాలని చెప్పాను నేను. ఆ. అప్పుడు మీ దగ్గర తీసుకొచ్చారు మమ్మల్ని. ఆ డాక్టర్ గారు పాపం రిజెక్ట్ చేయకుండా, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. డాక్టర్స్ ఏంటంటే రిజెక్ట్ చేస్తున్నారు కేసుని. ఇంకా కుదరదు, ఎముక లేదు, ఇంక ఇంప్లాంట్ వేయలేము, అసలు అసంభవం వేయటం అని చెప్పి రిజెక్ట్ చేయకుండా కొంతమంది డాక్టర్లు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, పాపం ఈ డాక్టర్ గారు సుధాకర్ గారు కూడా ఈవిడ్ని వెంట పెట్టుకొని వచ్చారు. ఆయనే ఈ పేషెంట్ని వెంట పెట్టుకొని ఆయన వచ్చి ట్రీట్మెంట్ రోజున, సర్జరీ రోజున, ఆ తర్వాత మనం ఫిక్స్డ్ పళ్ళు పెట్టే రోజున కూడా ఆయన వెంట పెట్టుకొని వచ్చి ఇక్కడే ఉన్నారన్నమాట. సో, నేను అదే ఈ వీడియో కొంతమంది డాక్టర్లు కూడా చూస్తున్నారు. ఇన్స్టెడ్ ఆఫ్ రిజెక్టింగ్, అంటే పేషెంట్ రిజెక్ట్ చేసే కన్నా చేసే వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళడం బెటర్. సో, హయ్యర్ సెంటర్కి మీరు పేషెంట్ని తీసుకుని వెళ్తే, ఇప్పుడు వాళ్ళు చూడండి 2 ఏళ్ళ నుంచి హ్యాపీగా ఉన్నారు. ఇప్పటికి ఒక్క ఇంప్లాంట్ చుట్టూ కూడా బోన్ వదలలేదు, చెక్కు చెదరలేదు అనమాట. ఏ ఇంప్లాంట్ చుట్టూ కూడా రేడియోలుసెన్సీ అంటాం, అది లేదు. అంటే ఎముక ఇంకా ప్రతి ఇంప్లాంట్ని కూడా పూర్తిగా కమ్మేసింది అనమాట. అంటే దీన్ని లేట్ స్టేజ్లో ఏమంటాం అంటే 3 months తర్వాత, ఇప్పుడంటే 2 years అయిపోయింది, 2-3 months తర్వాత దీన్ని ఆసియో ఇంటిగ్రేషన్ అంటాం అనమాట. ప్రతి ఇంప్లాంట్ ఇంటిగ్రేట్ అయిపోయినాయి బోన్ తోటి. సో, డాక్టర్లకు కూడా విజ్ఞప్తి ఏంటంటే,
మీరు చేయలేము అసాధ్యం అనుకున్న ఏంటంటే హయ్యర్ సెంటర్కి మీరు తీసుకెళ్తే బెటర్. లేదు మీరు రెఫర్ చేసిన మరి ఈ డాక్టర్ గారు అయితే తీసుకొని వచ్చి నాకు చెప్పారు, ఆవిడ పాస్టర్ గారు ఆవిడ మాటను చాలామంది నమ్ముతారు వాళ్ళ ఊరిలో కూడా అని చెప్తేనే నేను సరే అందుకని తీసుకొని వచ్చి ఉంటారు అనుకున్నా. జనరల్ కూడా తీసుకురాకపోయినా మీరు కనీసం పేషెంట్ పంపిస్తే అది బెస్ట్ అనమాట. సో అది పరిస్థితి. ఎందుకంటే ఆవిడ మాట్లాడలేకపోతే పన్ను అవ్వదు, అది పరిస్థితి. ఇంకా చెప్పండి, ఇంక అప్పటి నుంచి అన్నీ తినగలుగుతున్నారు? గట్టివి, అరిసెలు లాంటివి? గట్టి అంటే నేను నాన్ వెజ్ అని తినండి. ఓకే. మామూలుగా చక్రాలు లాంటివి. ఇక్కడ మామూలుగా సిస్టర్స్ ఏం చెప్పారు, మీరు చక్రాలు తినొద్దు అన్నారు. కానీ అప్పుడప్పుడు తింటున్నానండి, నాకు అవే ఇష్టం. అంటే ఫస్ట్ 3 నెలలు తినొద్దని చెప్తా ఉండే, 3 నెలలు దాటాక తినొచ్చు. ఇప్పుడైతే తినొచ్చు రోజు. అంటే రోజు తింటలేదులేండి, ఎందుకంటే నేను చెప్తుంది ఏంటంటే ఫస్ట్ 3 నెలలు తినకుండా ఉండటం బెటర్. కాకపోతే అన్నీ తినగలుగుతున్నానండి, అన్నీ తినగలుగుతున్నాను. నాకైతే ఇబ్బంది లేదు. చాలామంది ఏమనుకుంటున్నారంటే బయట జనాల అభిప్రాయం కూడా చెప్తున్నాయండి, ఈ స్క్రూలకి చీము పడుతుంది, ఈ స్క్రూలు కదిలి ఊడిపోతాయి, ఈ ఏసీ ఎముకలో స్క్రూలు అనేది ఎక్కువ మంది ఆలోచన. సో మీకు ఏమన్నా చీము పడతాం, కదలటం, పలసెట్టు అట్లా ఏమన్నా అనిపించిందా? ఇప్పుడు వరకైతే ఏమి లేదండి. చీము పడతాం, నోటి నుంచి దుర్వాసన రావటం, నెత్తురు రావటం, రసిలాగా రావటం, జ్వరం రావటం, పోనీ పొద్దాకలా అలాంటిది ఏమైతే ఇంతవరకు జరగల, దేవుని దయ వల్ల జరగలేదు. అంటే జరిగితే కూడా ఫస్ట్ 3 నెలల్లోనే జరుగుద్దండి. జరిగితే కూడా ఇలాంటిది అంటే చీము పడతాం ఇలాంటివి ఫస్ట్ 3 నెలల లోపలే జరుగుద్ది. 3 నెలలు దాటిన తర్వాత ఎముకలో ఇంప్లాంట్లు మమేకం అయిపోతాయి. దీన్ని ఆసియో ఇంటిగ్రేషన్ అంటాం. ఇంకా తర్వాత ఫెయిల్ అయ్యే ఛాన్సులు అసాధ్యం, అసలు 0 అని చెప్పాలి. ఎట్లా ఉదాహరణకి ఇప్పుడు మీకు కాళ్ళకి మేకు గుచ్చుకుంది, ఫస్ట్ వారంలోనే చీము పట్టుద్ది. అంతేగాని మేకు గుచ్చుకున్న సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాల తర్వాత చీము పట్టవండి, అట్లా ఉండదు. సో ఇయేనంతే ఇంప్లాంట్స్. ఏమన్నా పొరపాటున ఇన్ఫెక్షన్ వస్తే ఫస్ట్ వారంలోనే పోతాయి, లేదు 3 నెలల లోపల ఖచ్చితంగా పోతాయి. అంతేగాని 3 నెలల తర్వాత పోవటం చాలా రేర్ అనమాట, రేరెస్ట్ ఆఫ్ ది రేర్ అకేషన్లో పోతాయి. సో ఇక్కడ మీరు చూడొచ్చు కూడా ఎముక ఎలా రెస్పాండ్ అవుతుంది అనేది ఈజీగా. ఇక్కడ అంతా డొల్లగా ఉన్న ఎముక ఒక్కసారి మనం ఇప్పుడు ఎక్స్రే చూస్తే 2 ఏళ్ళ తర్వాత మొత్తం సాంద్రత పెరిగింది, తెల్లగా వచ్చేసి పైకి పెరుక్కొచ్చింది. కింద కూడా ఇక్కడ నల్లగా ఉన్న ఎముక సాంద్రత పెరిగి ఇది హెల్దీ బోన్ అనమాట, ఇంటిగ్రేట్ అయిపోయినాయి అని లెక్క. ఇంకేమన్నా ఫ్యూచర్లో చేయించుకునే వాళ్ళకి ఒక మాట చెప్పండి. అంటే ఈ వీడియో చూసి ఎవరైనా ఇట్లాంటి ఇంప్లాంట్స్ చేయించుకుందాం అంటే ఆల్రెడీ మీరు అనుభవజ్ఞురాలుగా ఒక మాట చెప్పండి. వేయించుకోవచ్చా, లేదు ఇబ్బందా, చేయించుకున్నప్పుడు విపరీతమైన నొప్పులు, బాధలు, వాపులు ఉన్నాయా, పోనీ ఆ తర్వాత ఏమన్నా ఉందా, ఈజీగానే ఉందా? నాకైతే మీరు పళ్ళు తీసడం నాకేం తెలియలేదండి, అసలు నొప్పి అనేది తెలియలేదు. మర్తిచ్చుంటాం. కాకపోతే పళ్ళు ఫిక్స్డ్ పళ్ళు పెట్టేటప్పుడు కొంచెం ఇబ్బంది అనిపించింది, అయినా అదేమంతా అనిపించలేదు. కాకపోతే పళ్ళు ఊడిపోయి ఏమీ తినలేని స్థితిలో ఇబ్బంది పడటం కంటే ఇలా ఇంప్లాంట్స్ చేయించుకుంటానండి, చక్కగా అన్నీ తినొచ్చు. ఇంకోటి ఏంటంటే మరి మాట్లాడాలి కదా మనం, మాట్లాడటానికి కూడా అంతకుముందు చాలా ఇబ్బంది పడ్డాను. ఇంకెక్కడికన్నా వెళ్ళాలని కూడా భయపడిపోయాను. అందుకని నేనైతే ఒకళ్ళ సంగతి తెలీదు, నా అవసరం కొద్దీ నేనైతే వేయించుకున్నాను. కానీ నాలాంటి పసిసిన వాళ్ళు తప్పకుండా వేయించుకోవచ్చండి. ఎందుకంటే మనం పళ్ళు గట్టిగా ఉంటే చక్కగా అన్ని ఆహారాలు తినగలం. ఒకటి మన నవిలి మింగితే మనకు కూడా అది ఆరోగ్యం. నాకైతే దేవుని మహాకృప, మరి డాక్టర్ గారు ఆ రోజు నా పట్ల చాలా శ్రద్ధ తీసుకున్నారు. నన్ను తర్వాత కొంతమంది అడిగినప్పుడు కూడా నేను చెప్పాను, నేను ఇలా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను, మరి ఆ డాక్టర్ గారు నాకు చాలా శ్రద్ధగా ట్రీట్మెంట్ చేస్తారు, నాకైతే ఇప్పటికైతే ఇబ్బంది లేదండి. సో ఏంటంటే అండి, ఆ డాక్టర్ గారు ఎవరైతే ఈవెన్ తీసుకుని వచ్చారో నా దగ్గరికి, ఆయన కూడా నాతో ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే, ఆవిడ పాస్టర్ గారు ఒకటి, నెక్స్ట్ ఆవిడ మాటను ఎక్కువ మంది నమ్ముతారు ఆ ఊరు, ఆ పరిసర ప్రాంతాల్లో. సో ఆవిడకి కూడా మాట స్పష్టత ఎక్కువ ఇష్టం. సో ఆవిడ మెయిన్ క్రైటీరియా ఏంటంటే ఫిక్స్డ్ పళ్ళకి సార్ ఫొనెటిక్స్ బాగుండాలి.
నాతో చెప్పిన ఫస్ట్ మాట అయినా ఫొనెటిక్స్ బాగుండాలి. సో అదే యాక్చువల్లీ నేను చాలా జాగ్రత్త తీసుకొని చేసాము, అది సక్సెస్ అయింది. ఫొనెటిక్స్ కూడా బాగున్నాయి, ఆవిడ మాట కూడా స్పష్టంగా వస్తుంది. అది ఆవిడ మేజర్ క్రైటీరియా ఏంటంటే మాట స్పష్టంగా రావాలని. ఓకే, థ్యాంక్ యూ శ్రీలక్ష్మి గారు. నమస్తే అండి.